అఖండ 2 నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది. ప్రీమియర్స్ టికెట్ల పెంపు జీవోను రద్దు చేసింది. తెలంగాణ హైకోర్టు నిర్మాతలకు ఒక బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అలాగే నిర్మాణ సంస్థలకు కూడా నోటీస్ ఇచ్చింది. దీని మీద సమాధానం చెప్పాలంటూ హైకోర్టు పేర్కొంది. రేపు ఈ పిటిషన్ మీద మళ్ళీ ఒక్కసారి విచారణ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. యాక్చువల్గా నిర్మాతలకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్ననే చూసాం, మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి స్టేతో 12వ తారీఖుకి రిలీజ్ అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ కూడా ప్రీమియర్స్ టికెట్లు బుక్ చేసేసుకున్నారు. ఎప్పుడెప్పుడు బాలయ్య బాబు సినిమా చూద్దామని చెప్పి ఒక ఆసక్తిగా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో మరొకసారి బాలయ్య బాబు ఫ్యాన్స్కి షాక్ తగిలిందని చెప్పాలి. ప్రీమియర్స్ని ఏ విధంగా ఒక్కొక్క టికెట్ని 600 రూపాయలకు అమ్ముకుంటారు, ఇది కరెక్ట్ కాదు అంటూ ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. దీని మీద విచారణ సందర్భంగా ప్రీమియర్స్ ఏదైతే 600 రూపాయల టికెట్ను పెంచుకోవచ్చు అంటూ ప్రభుత్వం జీవో జారీ చేసిందో ఆ జీవోను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఒక షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు ఈ సినిమా మీద శ్రీనివాసరెడ్డి అనే న్యాయవాది. న్యాయస్థానం సైతం ఈ లంచ్ మోషన్కు అనుమతి ఇచ్చింది. టికెట్ల ధర పెంపుతో పాటు ప్రత్యేక షోల నిర్వహణ మీద కూడా విచారణ చేసింది. మరొకసారి ఇప్పుడు దీని మీద స్టే ఇవ్వడంతో ఈ టికెట్ల పెంపుకు సంబంధించి ఈ జీవోను రద్దు చేయడంతో అఖండ 2 సినిమా అనేది మళ్ళొక్కసారి హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి ఉంది. మరి రేపటి విచారణలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నది కూడా ఆసక్తికరంగా మారింది.